17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వంలోనే ఉండాలన్నారు మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. పేదలకు వైద్యం, పేద విద్యార్థులకు చదువు అందాలన్నారు. అయితే ఈ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ప్రజా ఆరోగ్యం మా బాధ్యత. ఏదైతే మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో 17 మెడికల్ కాలేజీ ప్రభుత్వంలో ఉండాలి, పేద ప్రజలకు ఆరోగ్యం అందాలి, పేద ప్రజల కోసమే ఉన్నాం, పేద విద్యార్థులు చదువుకోవాలి, దానికోసమే మేము కట్టుబడి ఉందాం. మీరు కట్టేది 20 ఏళ్ళు అవుతుంది, మేము కట్టేది 27-2 ఏళ్లలో కడతాం. కట్టడమే కాదు, ఇది ప్రైవేట్కి ఇవ్వడం కాదు. పీపీపీ అంటే తెలియని వ్యక్తులు నేర్చుకోవాలి. ప్రస్తుతం వాళ్ళు ఆపరేట్ చేస్తారు. 33 ఏళ్ల తర్వాత తిరిగి ఆ ఆస్తి గవర్నమెంట్కి వస్తుంది తప్ప ప్రైవేట్కి కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఎడ్యుకేషన్ సెక్టర్ అయితే ఐఐటి చెన్నై, ఐఐఎం ఉదయపూర్, ఐఐటి నాగపూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వైఆ పీపీపీలో పోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఆ కాలేజీలని ప్రైవేట్ చేస్తారా? ఈరోజు ఒక మోడల్ కింద సంపద సృష్టించాలి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి, తొందరగా అనుకున్న ప్రగతిని సాధించాలంటే పీపీపీ తప్ప వేరే మార్గం లేదు.